గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆన్లైన్లో ఈజీగా అమౌంట్ సంపాదించాలంటే యూట్యూబ్ అనేది బెస్ట్ వే. బట్ యూట్యూబ్ అనగానే చాలామంది మాకు తెలుసులే, బట్ మా దగ్గర వీడియోస్ లేవని చాలామంది అనుకుంటారు. బట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతేనా వీడియోస్ అప్లోడ్ చేయరు అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు. అసలు వీడియోస్ అనగానే చాలామంది వీడియో సాంగ్స్, మూవీస్ డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నారు. అలా అప్లోడ్ చేయకూడదు. అలా అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఓనర్ మీకు కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు. అలా మీ అకౌంట్లో 3 స్ట్రైక్స్ పడగానే, అంటే మీరు 3 వీడియోస్ ఫేక్ వీడియోస్ కానీ తీసేస్తే మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ వేస్ట్ అయిపోతుంది. అంటే మీరు ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది వేరే విషయం. అంతే కదండి. ఇప్పుడు మన వీడియోస్ ఎవరైనా అప్లోడ్ చేసేస్తే మనకు ఎలా ఉంటుంది, మనం ఖచ్చితంగా వాళ్ళకి కాపీరైట్ చేసేవచ్చు. మనం వాళ్ళ వీడియోస్ కూడా కాపీరైట్ చేయొచ్చు. కింద రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనం పోస్ట్ చేసే వీడియోస్ ఎలా ఉండాలంటే మన ఓన్ క్రియేటివ్ అయి ఉండాలి. అంటే ఓన్ క్రియేటివ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిరంజీవి గారు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు మనం వీడియో కానీ తీస్తే అది కాపీరైట్ కాదు. ఇప్పుడు అదే చిరంజీవి గారి ఆడియో ఫంక్షన్లో ఉన్నారనుకోండి. ఆడియో ఫంక్షన్లో కానీ తీసామనుకో ఖచ్చితంగా కాపీరైట్ అవుతుంది. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ అనేది ఒక మా టీవీ వాళ్ళు కానీ ఈటీవీ వాళ్ళు ఎవరొకరు దాన్ని పేమెంట్ రైట్స్ కొనేసి ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా మీరు ఆడియో ఫంక్షన్లో కానీ తీస్తే మాత్రం ఆ వీడియో కాపీరైట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు క్రికెట్లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే స్టేడియం వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెట్టేస్తున్నారు. ఖచ్చితంగా ఆ వీడియోస్ ఏం చేస్తారంటే స్టార్ స్పోర్ట్స్ అలా ఛానల్ స్టార్ స్పోర్ట్స్ అన్న వాళ్ళు వాటిని రిమూవ్ చేసేస్తారు. అంటే మీరు స్టేడియంలో ఉన్నంత మాత్రం ఆ వీడియో తీసి పెట్టకూడదు. బట్ ఓన్లీ మీ ఓన్ క్రియేటివ్ మాత్రమే ఉండాలి. అటువంటి వీడియోస్ ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీ మొబైల్లో అయినా, ల్యాప్టాప్లో అయినా, సిస్టమ్లో అయినా ఒక వీడియో వీడియో ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఎన్నో వీడియో ఎడిటర్స్ ఉన్నాయి. జస్ట్ మీరు మొత్తం ఎడిట్ చేయలేదు. పైన ఫొటోస్, కింద ఆడియో, అంతే. అటువంటి వీడియో ఎడిటర్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో. ఫ్రీ వీడియో ఎడిటర్ అంటే వీడియో ప్యాడ్ ఎడిటర్ అని, ఏవిఎస్ ఎడిటర్ అని చాలా ఉన్నాయి. మొబైల్ అయితే చాలా ఉన్నాయి. అటువంటి జస్ట్ పైన ఫొటోస్, కింద ఆడియో మీకు తెలిసే ఉంటుంది. కనీసం ఇటువంటి జ్ఞానమైనా ఉండాలి వీడియోస్ మనం పెట్టాలి అంటే. ఇప్పుడు యూట్యూబ్లో నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ అని సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ వస్తాయి. అంటే అవి ఆడియోస్ అండి. చాలా ఆడియోస్ వస్తాయి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి ఆడియోస్. అంటే నాన్ కాపీరైటెడ్ ఆడియోస్ మాత్రమే పెట్టాలి. సినిమా మ్యూజిక్స్ మాత్రం పెట్టకండి. అలా నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు బాగా పాపులర్ యూట్యూబ్లో ఏవి పాపులర్ అవుతున్నాయి, అలాగే ఇప్పుడైనా రేపు మంచి ఒక పెద్ద హీరో ఆడియో ఫంక్షన్ ఉందనుకోండి. సపోజ్ రజనీకాంత్ గారి ఆడియో ఫంక్షన్ రేపు ఉంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రజనీకాంత్ గారి ఫ్యామిలీ ఫొటోస్, అంటే ఫొటోస్ అనేవి కాపీరైట్ కావు. అంటే ఫ్యామిలీ ఫొటోస్, పర్సన్ ఫొటోస్ మొత్తం కాపీరైట్. అంటే పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు తీసిన ఫొటోస్ అయితే కాపీరైట్ అవ్వచ్చేమో, కానీ ఎటువంటి రజనీకాంత్ అంటే హీరోస్, యాక్టర్స్ వాళ్ళ ఫొటోస్ మాత్రం కాపీరైట్ కావు. అంటే మూవీస్లో ఉండకుండా ఉండేవి చూడండి. అంటే ఫ్యామిలీ ఫొటోస్. ఇప్పుడు రజనీకాంత్ గారి ఫ్యామిలీ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేయండి మీ ల్యాప్టాప్లో. రజనీకాంత్ గారి ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఏం చేస్తారంటే కింద జస్ట్ ఒక నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ ఏదైనా ఒకటి పెట్టేసి పైన ఫ్యామిలీ ఫొటోస్ జస్ట్ డిస్ప్లే చేస్తూ ఉంటాం. అలా ఏం చేస్తారంటే ఆడియో ఫంక్షన్ ఈరోజు రిలీజ్ అవుతుంది అంటే 1 అవర్ ముందు ఏం చేస్తారంటే రోబో 2 హీరో రజనీకాంత్ ఫ్యామిలీ ఫొటోస్ అని చెప్పి ఒక వీడియో, జస్ట్ సింపుల్గా ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టేయండి. అలా 1 కాదు 2 కాదు, ఎంతోమంది హీరోస్ ఆడియో ఫంక్షన్స్ జరుపుకుంటారు. ఎంతోమంది ఏదైనా ఒక న్యూస్ జరిగింది అనుకోండి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఫ్యామిలీ ఫొటోస్ జస్ట్ ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి వెనక్కి పెట్టేస్తుంటారు. చాలా సింపుల్ అండి. ఇటువంటి చేయడం చాలా సింపుల్. అంటే ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలే కాదు, చిన్న చిన్న యాక్టర్స్, అంటే సీరియల్ యాక్టర్స్ ఎంతోమంది చూస్తుంటారు. సీరియల్ యాక్టర్స్ అయినా, యాక్ట్రెస్ అయినా, అంటే హీరో అన్నా హీరోయిన్ ఎవరు ఫొటోస్ అన్నా పెట్టండి, మీ కాపీరైట్ అయితే కావు. జస్ట్ కింద చిన్న మ్యూజిక్ పెట్టేసి పైన జస్ట్ 4 ఇమేజెస్ పెట్టేసి ఒక వీడియో క్రియేట్ చేసేయండి. చాలా సింపుల్ అండి ఈ విధంగా చేయడం. అలాగే మీ ఇంట్లో కానీ, ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా మన నాన్నమ్మలు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటే మంచి చిట్కాలు చెప్తూ ఉంటారు యూట్యూబ్లో. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎటువంటి చిట్కాలు చెప్తుంటారు, మనకేమైనా దెబ్బ తగిలినప్పుడు నాటు వైద్యాల గురించి చెప్తుంటారు. అలానే మన ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు అలా వాళ్ళు చెప్పిందని రికార్డ్ చేసి పైన 4 ఇమేజెస్ పెట్టి చిన్న వీడియో క్రియేట్ చేసింది. అలా చాలా ఈజీ. వీడియో క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ. అలా మీరు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉండండి. ఒక హీరో గురించి కానీ, మీ చిన్న చిన్న చిట్కాస్ గురించి కానీ డైలీ అప్లోడ్ చేసేస్తూనే ఉండండి. అలా అప్లోడ్ చేసినప్పుడు జస్ట్ ఒక్క వీడియోనే 1 లక్ష వ్యూస్ దాటుతా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుందంటే మీరు అలా వీడియోస్ పెట్టే కొద్దీ ఏమవుతుందంటే ఒక 2 వీడియోస్ అయినా రికమెండ్ చేస్తుంది. అలా రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్గా డిస్ప్లే అవుతుంది. మీ వీడియో వరల్డ్ వైడ్గా డిస్ప్లే అవుతుంది. అలా డిస్ప్లే అయినప్పుడు కనీసం 4 నుంచి 5 లక్షల వ్యూస్ వస్తాయి. అలా వచ్చిన ఈజీగా మీరు $250 నుంచి ఒక $500 వరకు ఈజీగా మీరు సంపాదించవచ్చు, అంటే నెలకి. అలా మీరు డైలీ కానీ పెడతా ఉంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళచ్చు. సో ఇది చాలా ఈజీ ట్రిక్ అండి. ఇటు మాకు వీడియో క్రియేట్ చేయడం రాదని చెప్పి వీడియోస్ పెట్టడం మాత్రం మానకండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు చిన్న కామెంట్ కింద పెట్టి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ.